యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం అనేది పెద్ద సవాళ్ళతో కూడిన పని అయిపోయింది. ఆలోచించుకోవాలి. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటంటే, యేసుక్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మనస్సాక్షికి ఎలా సాధ్యపడుతుంది? అర్థమైందా? యేసుక్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మనస్సాక్షికి ఎలా సాధ్యపడుతుంది? ఏంటి ఈ ప్రశ్న అని ఆలోచన చేస్తున్నారా? ఎస్, ఇది వాస్తవం, కరెక్ట్. ప్రజలు క్రీస్తు గురించి బోధించే బోధలు విని ఎలా నమ్మాలో విశ్వాసులలో అవిశ్వాసం ఏర్పడుతుంది. ఈ ప్రశ్న వేరుపడుతుంది. ఈ ప్రశ్నతో అవిశ్వాసం ఉద్భవిస్తుంది. క్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మనస్సాక్షికి ఎలా సాధ్యపడుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అదేంటండి? యేసుక్రీస్తు ప్రభుని రెండు విధాలుగా ఎలా నమ్ముతారండి? ఒకే విధంగానే కదా నమ్మేది అని అనుకుంటున్నారేమో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న రోజుల్లో కూడా యేసుక్రీస్తు గురించి ప్రజలలో, జనములలో ఎన్ని రకాల విశ్వాసాలు, ఎన్ని రకాల విభేదాలు, వ్యత్యాసాలు వాళ్ళ అభిప్రాయాల మధ్య ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలలోనికి మనం వెళితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి జీవితం ఉంది. అక్కడ మనం వెళితే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రజలు ఎలా అనుకున్నారు, ఎలా అభిప్రాయపడ్డారు, ఎలా చెప్పుకుంటున్నారంటే మనకు పేతురు యేసుప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో తెలుస్తుంది. ఇంకా యేసు ప్రభు ఒక వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు సందర్భం తెలుస్తూ ఉంటుంది. కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడనియు, కొందరు మంచివారని, కొందరు బయల్జెబులకు అధిపతి అని, ఇలాగ కొందరు బాప్తిసం ఇచ్చు యోహానని, చనిపోయిన ఆయనే మళ్ళీ వచ్చి ఈయన యందు క్రియలు చేస్తున్నాడని, అంటే రకరకాలుగా అభిప్రాయపడ్డారు. అంటే ప్రజలలో కూడా వారికి ఒక స్థిరమైనటువంటి నమ్మకము, స్థిరమైనటువంటి విశ్వాసము, ఒక ఫైనలైజేషన్, తీర్మానం చేసుకొని నమ్మే ఆ నమ్మకంలో ఒక ఫైనలైజేషన్ లేకుండా ఉన్నారు. అదే సిచ్యువేషన్ ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉంటుంది. నాకు కొంతమంది అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతున్నారంటే, ఈ మధ్య ఏంటి మీరు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మితేనే పరలోకం, దేవుని కుమారుడని నమ్మకపోతే నిత్య జీవం ఉండదు అని పనిగట్టుకొని చెప్తున్నారేంటి అని అంటున్నారు. మీరు మొత్తం ప్రపంచంలో ప్రజల అభిప్రాయాలకు మొత్తం వ్యతిరేకం చెప్తున్నారేంది? ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని దేవుడని, ఆయన తండ్రి ఆయనే అని, నిత్యత్వంలో తండ్రి అని, ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని నమ్ముతుంటే మీరేంటి దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అని చెప్తున్నారు అని నన్ను అడుగుతున్నారు. అంటే ప్రపంచంలో ప్రజలల్లో ఒక 100కి 90% ప్రజలు యేసు ప్రభుని దేవుడని నమ్ముతున్నారు. మీరేంటి పనిగట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం అని చెప్తున్నారు?
అంటే ప్రపంచంలో ఎక్కువ ప్రజలు నమ్మింది చెప్పాలా, బైబిల్లో ఎక్కువ వచనాలు ఉన్నది చెప్పాలా? ఆలోచన చేద్దాం ఒకసారి మనం. అంటే ప్రజలు ఏది ఎక్కువగా నమ్మితే ప్రజలు నమ్మిందే మనం చెప్పాలనా, బైబిల్లో ఎక్కువగా ఏది వ్రాయబడ్డదో అది చెప్పాలా? అంటే బైబిల్లో ఎక్కువ వచనాలు వ్రాయబడ్డదాన్ని నమ్మొద్దు, ప్రజలల్లో ఎక్కువ ప్రజలు ఏదైతే జనాలలో ఎక్కువ జనాలు మెజారిటీ పీపుల్ ఏది నమ్ముతారో వారు నమ్మిందే మనం చెప్పి వారి దారిలో మనం వెళ్ళిపోవాలనా? నువ్వు బైబిల్లో క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త కానించి మొదలు పెట్టుకుంటే న్యూ టెస్టిమెంట్లో ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వ్రాయబడిన వచనాలు, యేసుక్రీస్తు తనకు తానుగా చెప్పుకున్నట్టు, అనేకులు ఆయన గురించి చెప్పినట్టు, ఆయనను దేవుని కుమారుడని ప్రకటించినట్టు ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎంతమంది ప్రకటన చేశారు. అంటే మెజారిటీ బైబిల్లో మెజారిటీ వ్యక్తులు, మెజారిటీ వచనాలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించమని చెప్తున్నాయి కదా. బైబిల్లో ఉన్నటువంటి ఎక్కువ వచనాలను నమ్మకుండా లోకంలో ఉన్న ఎక్కువ ప్రజలు నమ్మేదే ఎందుకు మనం చెప్పాలి? అంటే వాళ్ళు నమ్మింది మనం చెప్పాలా, బైబిల్లో ఎక్కువ సార్లు వ్రాయబడిన దానిని చెప్పాలా? మరి ఏం చేయమంటావు? క్రొత్త నిబంధన గ్రంథం మనకు ఇవ్వబడినటువంటిది, మనం పాటించవలసినటువంటిది, మనం అనుసరించవలసినటువంటిది, యావత్ క్రైస్తవ్యానికి ఇవ్వబడినటువంటి, క్రైస్తవ్యానికి తీర్పు తీర్చవలసినటువంటి చట్టం, క్రొత్త నిబంధన చట్టంలో ఎక్కడ ఏ పుస్తకం ఓపెన్ చేసినా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఉంది. చదివిందని చెప్పాలి కదా, చదివిందని చెప్పాలి కదా. అంటే మీ దృష్టిలో ప్రజలు ఏది నమ్మితే అదే చెప్పాలి అన్నది మీ భావన, కానీ బైబిల్లో ఎక్కువగా ఏది ఉంది అది చెప్పొద్దన్నది మీ ఆలోచన. అవును, బైబిల్లో ఇలా ఉందండి, కానీ మనం ప్రజలు అంటే రెండు విధాలుగా నమ్మాలా. బైబిల్లో ఉన్నది నమ్మాలి, జనాలలో ఉన్నది నమ్మాలి. బైబిల్లో ఏమని ఉంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే నిత్య జీవం అని ఉంది. ప్రజలలో ఏముంది? యేసుక్రీస్తు దేవుడు, ఆయనే తండ్రి అని ఉంది. అంటే ఈ రెండింటిని ఎలా నమ్మాలి? ఈ రెండింటిని నమ్ముట ఒక విశ్వాసికి కావచ్చు, ఒక దైవ సేవకుడికి కావచ్చు, ఈ రెండింటిని నమ్మటం అనేది మనస్సాక్షికి ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. మనం ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళితే ఒక వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యములను చెరసాలలో ఉన్నటువంటి యోహాను గారు విన్నారు. విని యోహాను గారు తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు పంపుతూ వారిని యేసు ప్రభుని ఏమని అడగమని చెప్పి పంపుతున్నాడు? రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసు ప్రభుని అడుగుటకు యోహాను తన శిష్యులను పంపెను. యేసు ప్రభువు వారిని చూసి ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏంటి విన్నారు, ఏంటి కన్నారు అంటే కింద చెప్తూ ఉన్నాడు. గురుడివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. నా విషయమై యేసు క్రీస్తు చెబుతున్న మాట ఏమిటి అంటే, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. అసలు యేసుక్రీస్తుని తెలుసుకొని, ఎవరో తెలుసుకొని
యోహాన్ గారు తెలుసుకున్నారా, తెలుసుకోలేదా? యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందడానికి వచ్చాడు. అప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెబుతూ యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నాక ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను 33వ వచనములో, నేను ఆయనను ఎరగనైతిని గాని, ఆయననంటే యేసుక్రీస్తును ఎరగనైతిని గాని నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. యోహాన్ గారు అంటున్నారు, నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. బాప్తీసం ఇచ్చి యోహానుని ఎవరు పంపారు? ఇదే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఈ యోహాను ఎవరి యొద్ద నుండి పంపబడ్డాడు? దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. అంటే దేవుడు యోహానును పంపుతూ యోహానుకు ఒక సూచన చెప్పాడు. ఏంటి ఆ సూచన అంటే, నన్ను పంపినవాడు, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. అంటే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడా? తెలుసుకోకుండా సాక్ష్యం ఇచ్చాడా? నన్ను పంపినవాడు నాకు ఒక గుర్తు చెప్పాడు, ఆనవాలు చెప్పాడు. ఎవరు పంపారు? దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు పంపబడెను, ఆ మనుషుని పేరు యోహాను అని యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత పంపబడ్డాడు. దేవుడు ఒక ఆనవాలు చెప్పాడు. నువ్వు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎవరి మీదనైతే ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే దేవుని కుమారుడు అని తెలుసుకొని ఈ యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం ఇచ్చిన యోహాను గారే యేసు ప్రభు మీద ఏమని సందేహపడుతున్నాడు? రాబోవు వాడవు నీవేనా, మేము ఇంకొకరి కోసము ఎదురు చూడవాలేనా? రాబోవు వాడవు నీవేనా, ఇదే మాటను రాబోవు వాడవు నీవేనా అన్న మాటను మనం ఎక్కడ చూస్తామో తెలుసా? యోహాను సువార్తలోనే 11వ అధ్యాయంలో ఇక్కడ లాజరు గారు మరణించారు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు మరియ మార్తల ఇంటి వద్దకు వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభువారు మార్తతో అంటున్న మాట, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా మార్తమ్మ అని అడిగాడు యేసు ప్రభువారు. ఏమని అడిగాడు? ఈ మాట నమ్ముతున్నావా మార్తమ్మ అని యేసు ప్రభువారు మార్తమ్మను అడిగాడు. మార్తమ్మ అప్పుడేమని ప్రత్యుత్తరం ఇస్తుంది? 27వ వచనం. ఆమె మార్తమ్మ, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఏమనంట? నీవు లోకమునకు రావలసిన, చూసావా, మార్తమ్మకు కూడా తెలుసు. అక్కడ సమరయ స్త్రీ కూడా అంటది ఏమని? మెస్సయ్య వస్తాడని. మెస్సయ్య అంటే అభిషిక్తుడు, క్రీస్తు. అభిషిక్తుడు అంటే క్రీస్తు. నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను ప్రభువా. అదే ప్రశ్న యోహాను గారు అడుగుతున్నాడు. రాబోవు వాడవు నీవేనా అంటే యావత్ ఇశ్రాయేలు జాతి అంతా రాబోయే ఒక వ్యక్తి క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు.
యోహాను గారు నమ్మాడు, తెలుసుకున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఏం పడుతున్నాడంట? అభ్యంతర పడ్డాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్తున్నాడు. కానీ సందేహపడినందుకు బాప్తీసం ఇచ్చి యోహానుకు కలిగింది ఏందో తెలుసా? 11వ వచనంలో అంటాడు, యేసు ప్రభువారు బాప్తీసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యములో అల్పుడు, తక్కువవాడు, చిన్నవాడు ఈ యోహాను కంటే గొప్పవాడు. అంటే యోహాను అంత తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయాడా? ఎస్, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? క్రీస్తు గురించి అభ్యంతరపడ్డాడు, సందేహపడ్డాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే మాట క్లియర్ కట్గా చెప్పాడు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు, సందేహపడని వాడు ధన్యుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు విషయములో అనేకమైన సందేహాలు విశ్వాసులకు కలుగుతున్నాయి. విశ్వాసులు యేసుక్రీస్తుని ఏమని నమ్మాలో కూడా తెలవట్లేదండి. ఒకడు ఫోన్ చేసి అంటాడు, మేము విశ్వాసులను యేసుక్రీస్తుని నమ్ముకోవాలా వద్దా? విశ్వాసుల ఎందుకు? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవమని ఒకరు చెప్తున్నారు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అనే కాదు, ఆయన దేవుడు. క్రొత్త నిబంధన గ్రంథమంతా కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు నిత్య జీవము పొందాలి అని వ్రాయబడి ఉన్నది. యేసు అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఆ నిత్య జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారుణ్ణి అంగీకరించువాడు నిత్య జీవము గలవాడు, కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు. యేసుక్రీస్తుని ఎవరైతే దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వాడు దేవుని యందు ఉన్నాడు. ఎవడైతే ఒప్పుకోడో వాడు దేవుని యందు లేడు. అంటే ఇప్పుడు మనకొచ్చే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించాలా, లేకపోతే దేవుడు కుమారుడు కాదు, ఆయన కేవలం ఆయన భూమి మీదనే దేవుని కుమారుడు కానీ పరలోకంలో మాత్రం దేవుని కుమారుడు కాదు అని విశ్వసించాలా? ఆయన కేవలం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కుమారుడు కానీ ఒరిజినల్గా ఆయన యాక్చువల్గా ఆయన ఉనికితో దేవుని కుమారుడు కాడు. ఆయన దేవుడే, ఆయనే తండ్రి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఎలా నమ్మాలి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటాం. తండ్రి అయిన దేవునికి ఏమని ప్రార్థన చేస్తుంటాం చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తుని రెండుగా, అంటే భూమి మీద కుమారుడు, పరలోకంలో దేవుని కుమారుడు కాదు. అంటే పరలోకంలో ఎవరు అంటే భూమి మీద అట్లా సంకల్ప ప్రకారంగానే దేవుని కుమారుడు కానీ యాక్చువల్గా ఆయన దేవుని కుమారుడు కాదు అని నీ మనసుకు తెలిసినాక నీ మనసు ఏమని నమ్ముతుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయన దేవునికి పుట్టిన కుమారుడు కాదు, ఆయన దేవుడే, దేవునికి పుట్టిన కుమారుడు కాదు అని నమ్మినాక దేవుని అని నువ్వు నమ్మితే దేవుని కుమారుడని ఎలా విశ్వసిస్తావు నువ్వు? మీకు ఇక్కడ అర్థమైందా? 2 పాయింట్లు. యేసుక్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడు, దేవుని కుమారుడు అని నమ్మవని ఉంది. దేవుని కుమారుడు అని నమ్మవని ఉంది.
దేవుని కుమారుడు భూమి మీద పుట్టినప్పుడే కానీ యాక్చువల్గా పరలోకంలో ఆయన దేవుని కుమారుడు కాదు అని బోధిస్తున్నారు. ఇప్పుడు పరలోకంలో దేవుడని నమ్మాలా, భూమి మీద దేవుని కుమారుడని నమ్మాలా? బైబిల్లో యేసుక్రీస్తుని దేవునిగా నమ్మవని ఎక్కడ వచనం లేదు. నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకునేటప్పుడు తండ్రిని ఒప్పుకోవాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తుని కుమారుడని ఒప్పుకోవాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని మరలా దేవుడని నీ మనసులోకి వస్తే ఇప్పుడు ఎలాగా? అయితే నీ మనసు అనుకుంటుంది ఈయన కుమారుడే, భూమి మీద వరకే కుమారుడు, కానీ యాక్చువల్గా పరలోకంలో ఈయన కుమారుడు కాదు అని అంటున్నావంటే ఇప్పుడు నీ మనసు నిన్ను అడుగుతుంది, నీ మనసే నిన్ను అడుగుతుంది కదా, యాక్చువల్గా ఈయన కుమారుడు కాదని నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. యేసుక్రీస్తు భూమి మీద కుమారుడు మాత్రమే కానీ పరలోకంలో కుమారుడు కాదు అని బోధించే వాళ్ళ వాక్యాన్ని బట్టి నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది కదా, ఈయన భూమి మీదనే దేవుని కుమారుడు. ఎందుకంటే బోధించే వాళ్ళు అలా బోధిస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దేవుని కుమారుడు కాదు, భూమి మీద వరకే దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు మనస్సాక్షి రెండిటి మధ్య కన్ఫ్యూజన్. ఏంది భూమి మీద దేవుని కుమారుడు, ఏంది పరలోకంలో దేవుని కుమారుడు కాకపోవడం ఏంటి? ఈ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు గురించి వ్రాయించుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. నానా విధమైన బోధలు ఉంటాయండి, ఆ బోధల చేత త్రిప్పబడకండి. నిన్న దేవుని కుమారుడు, నేడు దేవుని కుమారుడు, పరలోకంలో దేవుని కుమారుడు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. కానీ భూమి మీద దేవుని కుమారుని పాత్ర వేసుకొని వచ్చిన, ఈ పాత్రని తీసి మళ్ళీ పక్కన పెట్టిన, పరలోకంలో నాది వేరే పాత్ర, అలా చేయడండి. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా దేవుని కుమారుడుగా ఉంటాడా? దేవుని కుమారుడే. దేవుడు కాదు, లేకపోతే తండ్రి అనో లేకపోతే ఇంకా దేవుడని నువ్వు ఎలా నమ్ముతున్నావో, భూమి మీద కూడా అదే. భూమి మీదనైనా పరలోకంలోనైనా భూమి మీదకి రాకముందైనా ఒకే రీతిగా ఉంటాడు. అది ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. పరలోకంలో దేవుని కుమారుడే, భూమి మీదకి రాకముందు దేవుని కుమారుడే, భూమి మీదకి వచ్చినాక దేవుని కుమారుడే, పరలోకానికి పోయినాక దేవుని కుమారుడే. నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతి. పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు, భూమి మీదకి వచ్చినాక దేవుని కుమారుడు, మరల పరలోకం పోయినాక దేవుడు. అలా కాదు, ఆయన ఒకే రీతి, ఒక్కటే. ఆయన అవుననే వాడే కానీ మళ్ళా పరలోకానికి పోయినాక నేను భూమి మీదనే అవునన్నాను, పరలోకాన ఆ పాత్ర నాది కాదు అనేవాడు కాదు. నువ్వు ఏది నమ్మినా ఒకటే నమ్మాలి, రెండింటిని నువ్వు నమ్మలేవు. రెండింటిని నమ్మితే నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది, ఇది ఒకటి పాత్ర అబద్ధం, ఒకటి నిజం. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనటం ఇదొక కేవలం ఒక పాత్ర మాత్రమే అని నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది. ఒరిజినల్గా ఆయన పరలోకంలో ఎవరంటే దేవుని కుమారుడు కాదు అనే భావన పోతుంది. అంటే ఆటోమేటిక్గా నీ మనస్సాక్షి నిన్ను ఏమని నమ్మింపజేస్తుందంటే యేసుక్రీస్తు భూమి మీద దేవుని కుమారునిది పాత్రే కానీ దేవుని కుమారుడు ఒరిజినల్గా ఆయన కాదు. దేవుని కుమారుడు కాదు అని నువ్వు నమ్ముతున్నావు అంటే జీవములో నుండి వేరై పోతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలంటే యేసుక్రీస్తుని రెండు విధాలుగా నమ్ముట మనస్సాక్షికి సాధ్యపడదు. నమ్మితే దేవుడని నమ్మేసి, నమ్మితే తండ్రి ఆయనే అని నమ్మేసి, నమ్మితే ఆయనే కుమారుడని నమ్మేసి. కానీ కొంచెంసేపు కుమారుడు అని, మరలా తర్వాతకి దేవుడని, మరలా తర్వాతకి తండ్రి అని, నిత్యత్వం అంతా అయిపోయినాక భూమి మీదకి రాకముందు దేవుడు అని, భూమి మీదకి వచ్చినాక కుమారుడు అని, మళ్ళా
భూమి మీద నుంచి పరలోకానికి పోయినాక దేవుడు అని, ఆ తర్వాతకి మళ్ళా తండ్రి, నిత్యత్వంలో తండ్రి అని ఎలా నమ్మగలుగుతారు? పరిశీలన చేయండి. గ్రంథం ఒకటే చెబుతున్నది. మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని ఉంది. దాన్ని ప్రకటిస్తున్నారు. అపోస్తులు ప్రకటించారు, బోధించారు, సంఘాలు కట్టబడినవి. అంతేకాని యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పినంత మాత్రాన యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు అని అంటారు కొంతమంది. దైవత్వాన్ని ఎలా తృణీకరిస్తున్నాం? యేసుక్రీస్తు మాటను నిక్కచ్చితంగా పాటిస్తున్నామని అర్థం. ప్రభు చెప్పిందే కదా. కాబట్టి మనం ఆలోచన చేసి మరి నమ్మితే ఏదైనా విశ్వాసులు ఒక్కటే నమ్మాలి. రెండు విధాలుగా నమ్మితే నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది. ఒకటి అబద్ధం అని చెప్తుంది, ఒకటి నిజం అని చెప్తుంది. ఒకటే నమ్మాలి. పరలోకంలో భూలోకంలో యేసుక్రీస్తు ఒక్కటే అయి ఉన్నాడు. అది ఏది మీరు తెలుసుకోవాలి.